అహోబిలం హిరణ్యకశప సంహారార్థం ఆ ప్రహ్లాదవరదుడైన శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో ఈ భూమి మీద అవతరించిన స్వయం వ్యక్త క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో తూర్పు కరమల్లో దట్టంగా విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో కొలువై ఉన్నారు నరసింహ స్వామి. ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు సందర్శించినప్పటికీ ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన వీడియోలో మనందరికీ తెలిసిన అహోబిల క్షేత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ముందుగా మన ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి బయలుదేరాం. అహోబిలం అనేది హైదరాబాద్కి 350 కిలోమీటర్ల దూరంలోను, బెంగళూరుకి 330 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 348 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా విజయవాడకి 330 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ వేగా చెప్పబడే కర్నూలు కడప హైవేలో వచ్చే ఆళ్లగడ్డకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అహోబిలం. పచ్చని పంట పొలాలను దాటుకుంటూ ముందుకు ప్రయాణించగా దట్టంగా విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో వాటి ముఖద్వారం వద్దనే ఉంటుంది దిగువ అహోబిలం. సుమారు 7 గంటల ప్రయాణమంతరం మేం చేరుకున్నాము తూర్పు కనుమల కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న దిగువ అహోబిల క్షేత్రానికి. సూర్యుడు అస్తమించిన వేళ దేవాలయ దీపకాంతల వెలుతురులో ఆ భగవంతుని దర్శనానికై మేము ఆలయంలోకి ప్రవేశించాము. ఈ దేవాలయం చక్కటి శిల్పకళతో, పెద్ద పెద్ద మండపాలతో, 3 ప్రాకారాలతో నిర్మితమైంది. దేవాలయం ప్రధానంగా ముఖమండపం, రంగమండపం మరియు గర్భగుడిగా విభజించబడింది. గర్భాలయంలోని ఆ ప్రహ్లాద వరదుడు చక్రాసన భంగిమలో లక్ష్మీదేవి సమేతుడై కొలువై ఉన్నారు. ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. ఆ దేవదేవుని దర్శనమనంతరం దేవాలయ సమీపంలోనే ఒక ప్రైవేటు హోటల్లో మేము బస చేయడం జరిగింది. నల్లటి ఆ ఆకాశంలో పూర్ణబింబం వలె ప్రకాశిస్తున్న ఆ నిండు చంద్రుని చూస్తూ ఆ రాత్రికి వీడ్కోలు పలికాం. శుభోదయం ఫ్రమ్ అహోబిలం. ఆ భగవంతుని పునఃదర్శనానికై మేము ఉపక్రమిస్తున్న వేళ మార్గంలో వరుణదేవుడు మాకు తారసపడ్డారు. సుమారు 40 నిమిషాల అనంతరం ఆ వరుణుడు శాంతించడంతో మా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాం. ఎల్లవేళలా పచ్చదనంతో ఉండే ఆ ప్రాంతం భారీ వర్షం కారణంగా మరింత పచ్చదనాన్ని సంతరించుకుని వాటి మధ్యలో తడిసి ముద్దైన ఆలయ ప్రాంగణం ఎంతో శోభోమయంగా వెలిగిపోతూ ఉంది. మనం ఆలయంలోకి ప్రవేశిస్తూ ఒకసారి ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి. సుమారు 600 సంవత్సరాల క్రితం స్థాపించబడిన శ్రీ వైష్ణవంలో భాగమైన శ్రీ అహోబిల మఠం వారు ఈ ఆలయాన్ని మొదటగా నిర్మించారు. అనంతరం రెడ్డి రాజులు, అదేవిధంగా కాకతీయులు ఆలయాన్ని కొంతవరకు అభివృద్ధిపరిచారు. చివరిగా విజయనగర రాజులైన శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, చివరిగా రంగరాయలు ఆలయంలోని ప్రధాన మండపాలని, 3 ప్రాకారాలని నిర్మించి ఆలయానికి అనేక విరాళాలని సమర్పించడం జరిగింది. మరొక్కసారి స్వామివారిని మనం దర్శించుకుందాం. స్వామివారు గర్భాలయంలో తూర్పు ముఖంగా చక్రాసన భంగిమలో లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉన్నారు. ఇదే గర్భాలయంలో ఉత్సవ విగ్రహాలతో పాటు 3 ప్రధాన ఆల్వార్ల చిన్న విగ్రహాలు కూడా కలవు.
ప్రధాన గర్భాలయం పక్కనే ఉన్న మరో ఆలయంలో అమ్మవారు అమృతవల్లిగా కొలువై ఉన్నారు. ఇక్కడ నరసింహస్వామిని ప్రహ్లాద వరద అని పిలుస్తారు. ప్రహ్లాద వరద అంటే ప్రహ్లాదుని మీద కృప కలిగిన భగవంతుడు అని అర్థం. గర్భాలయ వెలుపల ఉన్న ముఖమండపం మరియు రంగమండపంలో విజయనగర రాజులు వారి నిర్మాణ శైలిలో అనేక శిల్పాలని చెక్కించడం జరిగింది. వరుణుడు తన ప్రతాపాన్ని చూపించడంతో కొద్దిసేపు ఈ ఆలయ ప్రాంగణంలోనే విశ్రమించడం జరిగింది. ఈ దిగువ అహోబిల ఆలయ వేళలు ఉదయం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. 1565 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం పతనం అవడంతో ఈ ఆలయం మరియు ఈ ప్రదేశాలన్నీ గోల్కొండ నవాబుల అధీనంలోకి వెళ్ళిపోయాయి. ఆ సమయంలో ఆలయం పాక్షికంగా ధ్వంసం గావించబడి నిరాధనకి గురైంది. ఇలా కొంతకాలం గడిచిన అనంతరం శక్తివంతమైన మరియు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టిన అహోబిలం మఠం యొక్క 7వ పీఠాధిపతి అయిన శ్రీ ఆదివాన్ శతగోపస్వామి వారు 1584 సంవత్సరంలో విజయనగర చక్రవర్తి రంగరాయల సాయంతో గోల్కొండ నవాబుల్ని ఓడించి తిరిగి ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. దానికి గుర్తుగానే ఇక్కడ నిర్మించిన ఈ విజయ స్తంభం భారతదేశంలోనే అతిపెద్ద గోపురంగా చెప్పబడే శ్రీరంగం ప్రధాన ఆలయ గోపురాన్ని కూడా ఈ 7వ పీఠాధిపతి కాలంలోనే నిర్మింపజేశారు. ఈ దిగువ అహోబిలం చుట్టూ వృత్తాకారంలో 5 కిలోమీటర్ల పరిధిలో నవనారసింహ క్షేత్రాలు కూడా కలవు. ఇప్పుడు మన ప్రయాణాన్ని దట్టమైన నల్లమడ అడవిలో గుండా 8 కిలోమీటర్లు సాగించి ఎగువ అహోబిలానికి చేరుకుంటున్నాం. ఈ దేవాలయం పూర్తిగా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉంది. ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న ఈ తూర్పు కనుమల్ని పవలించి ఉన్న ఆదిశేషునితో వర్ణిస్తారు. అందులో తలభాగం తిరుపతి కాగా మధ్య భాగం అహోబిలం అండ్ చివరి తోక భాగం శ్రీశైలంగా చెప్పబడుతుంది. దేవాలయానికి 1 కిలోమీటర్ ముందుగానే వాహనాల్ని అనుమతించరు. ఇక్కడ దేవస్థానం వారి బస్సు సౌకర్యంతో మనం పైకి చేరుకోవచ్చు. ఈ ఆలయం సందర్శనకి ఉత్తమమైన సమయం అక్టోబర్ టు మార్చ్. అయితే ప్రతి ఏటా రాయలసీమలో అక్టోబర్ మరియు డిసెంబర్ మాసాల్లో తుఫాన్లు వస్తూ ఉంటాయి. ప్రకృతి రమణీయతతో అందమైన జలపాతాలతో చూపర్లని ఎంతగానో ఆకట్టుకుని ఈ ఆలయంలో మొత్తం ఇప్పటి వరకు 30 శాసనాలు లభ్యమయ్యాయి. వాటిలో మొట్టమొదటి శాసనం సామాన్య శకం 7వ శతాబ్దానికి చెందిన చాళుక్య రాజైన కీర్తివర్మన్ కాలానికి నాటిది. చివరిగా దొరికిన శాసనం విజయనగర రాజైన 2వ వెంకటపతి కాలంలోని 16వ శతాబ్దపు శాసనం. ఇక ఈ ఆలయం సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ప్రాంతంలో కోతుల బెడద కూడా విపరీతంగా ఉంటుంది. ఇక ఈ ఆలయానికి పశ్చిమాన 3 అంతస్తుల రాజగోపురం, తూర్పున 2 అంతస్తుల రాజగోపురాన్ని కలిగి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో స్వామివారు కొలువై ఉంటారు. తూర్పు గోపురానికి ఎదురుగుండా బలిపీఠం, ధ్వజస్తంభం మరియు గరుడాల్వారి విగ్రహాలు ఉంటాయి. ఆ పైన కనిపిస్తున్న మండపం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. మా సందర్శన ఉదయాన్నే సాగించడం, దానికి తోడు భారీ వర్షం కారణంగా దేవాలయం ప్రశాంతంగా ఖాళీగా ఉంది. గర్భగుడిలో కొలువైన స్వామివారు తూర్పు ముఖంగా 2 అడుగుల ఎత్తుతో సాలగ్రామచే నిర్మితమై కూర్చున్న భంగిమలో ఒక కాలు ముడుచుకుని మరో కాలుని కిందకి వేలాడదీస్తున్నట్టుగా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే స్వామివారు హిరణ్యకశపుని సంహరించిన కారణంగా ఇక్కడ ఉగ్రరూపిగా కనిపిస్తారు. ఆ సమయంలో ఈ ప్రాంతానికి చేరుకున్న దేవతలందరూ స్వామివారి ఉగ్రరూపాన్ని చూసి అహోబలం అహోబలం అని అరవగా కాలక్రమేణా అది అహోబిలంగా మారింది. అహోబిలంలో కొలువైన నవనారసింహ క్షేత్రాలలో ఇది మొదటి క్షేత్రం. ఇదే ఉగ్ర నరసింహ క్షేత్రం. ఇక్కడితో మన ప్రయాణం ఆగిపోలేదు. మన తదుపరి వీడియోలో మిగిలిన 8 క్షేత్రాలని అదేవిధంగా ఉగ్రస్తంభాన్ని దర్శించుకుందాం. మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఓం నమో నారసింహాయ నమః.